ఓన్లీ అభ్యర్థించాల్సిన వాళ్ళు ఎవరంటే ఓన్లీ ప్రభుత్వం మాత్రమే. మనల్ని ప్రభుత్వం మాత్రమే ఆదుకోగలదు. కాబట్టి ప్రతి ఒక్కరూ మన వంతు మన బాధ్యత వహించి మన బాధని, మన వేదనని, మన యొక్క మానసిక వేద అంటే 15 రోజులు బట్టి పడుతున్న ఈ మానసిక వేదనని ప్రభుత్వానికి తెలియజేయాల్సింది సమయం వచ్చిన మిత్రమా. ప్రతి ఒక్కరూ ఎక్కడున్నా సరే గ్రూప్ 2 యాస్పిరెంట్ బయటికి రాకపోతే ఖచ్చితంగా మనకి న్యాయం జరగదు. కాబట్టి మీరు కూర్చొని స్టడీ రూమ్ లో కాదు, ఏసీ కింద కూర్చొని చదివినా సరే మనకి ఉద్యోగాలు రావు. ఎందుకంటే రాష్ట్ర విధానంలో తప్పులు ఉన్నాయి. ప్రతి ఒక్కరు పాలిటీ చదువుకుని ఉంటారు. ఏంటంటే రాష్ట్ర విధానంలో తప్పులు ఉండి తర్వాత పొరపాటును కూడా సుప్రీంకోర్టు కొట్టివేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. మీ అందరి చెవుల్లో పడి ఉంటుంది జార్ఖండ్ రాష్ట్రంలో ఏ విధంగా జరిగిందో కూడా. కాబట్టి ప్రతి ఒక్కరూ బయటికి రావాల్సిన సమయం వచ్చింది మిత్రమా. మనం ఏంటి శాంతియుతంగా మాత్రమే తెలియజేస్తాం మన ప్రభుత్వానికి, అంతేగాని రోడ్డు మీద ధర్నాలు అటువంటివి ఏమీ చేయట్లేదు. కానీ ప్రతి ఒక్కరు వస్తే మాత్రం ఖచ్చితంగా మన ప్రియతమ యువ నాయకులైనటువంటి నారా లోకేష్ గారు ఖచ్చితంగా మనకి న్యాయం చేస్తారు, న్యాయం చేసి తీరుతారని 100కి 100% మన నిరుద్యోగులందరూ నమ్ముతున్నారు. కానీ ప్రతి ఒక్కరు బయటకు వచ్చి వాళ్ళ యొక్క నిరసన తెలియజేస్తే గానీ ఇది జరగని పని. కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు